హాయ్ ఫ్రెండ్స్, చీకట్లో సయ్యాటి వీరుడైనటువంటి ఆర్మీన్ పవన్ కళ్యాణ్ గారు 5వ వారంలోని కెప్టెన్ అయి కూర్చున్నాడండి బిగ్ బాస్ నెత్తి మీద. నిజంగా అయితే చాలా చాలా గ్రేట్. దమ్ము శ్రీజ గారు వేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో మనకి నిజంగా చాలా గ్రేట్ అండి. అసలు వీళ్ళు స్ట్రాటజీలు ఏటేటి వేశారో అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మన బిగ్ బాస్ గారు ఏమన్నారంటే, మీరు రెండు జట్లుగా విడిపోండి, నాకు 5 జట్లు అయితే కావాలి అని అయితే అన్నారండి. ముందుగా ఆర్మీన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి దమ్ము శ్రీజ గారు వచ్చి ఏమన్నారంటే, ఒరే దోత, నువ్వు నేను కలిపాడితే ఇద్దరిలోని ఒకరికి కెప్టెన్సీ టాస్క్ అయితే వస్తుంది. మీరు ఇద్దరిలో డిసైడ్ చేసుకొని నాకు ఒక పేరు చెప్పండి అంటే ఇద్దరం బుక్ అయిపోతాం. అంతేకాకుండా ఇద్దరిలోని ఒకరికే సేఫ్ జోన్లోకి వెళ్ళాలి, ఒక డేంజర్ జోన్లోకి వెళ్ళాలంటే ఇద్దరం బుక్ అయిపోదాం. అది కాదురా దోత, నువ్వు వేరే గ్రూపులో ఆడు, నేను వేరే గ్రూప్లో ఆడుతానని చెప్పేసి అయితే అన్నదనమాట. దానికి ఎగ్రినే పవన్ కళ్యాణ్ స్కానింగ్ అయితే జమ్మని చేశాడనమాట. ఇక్కడ దిగాలుగా ఎదురు చూస్తుంది. ఎవరి వైపు చూస్తూ బాధపడుతుందో తెలుసా మనకి తనూజ గారు? వాళ్ళ నాన్న వైపు చూస్తూ బాధపడుతుంది. ఎందుకురే అంటే చిన్న కూతురికి ఎక్కువ ఇష్టపడ్డాడనమాట. చిన్న కూతురు అంటే దివ్య నిఖిత గారు, ఓకేనా. ఇప్పుడు పెద్ద కూతురు నుంచి బాధపడుతూ దాన్ని గమనించిన మన ఆర్మీన్ పవన్ కళ్యాణ్ గారు శ్రీజ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మన తనూజ గారి దగ్గరికి అయితే వెళ్ళారు. తనూజ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, తనూజ, నేను నీతో ఆడుతాను, కాకపోతే కొన్ని షరతులు అయితే ఉన్నాయి అని అయితే అంటదనమాట. అప్పటికి దిగాలుగా ఎవరూ లేని బాధను అనుభవిస్తున్న మనకి ఏంటంటే తనూజ గారు, బాబు షరతులు ఏంటో చెప్పిన ఆయన అంటే ఇద్దరం ఆడుదాం, ఓకేనా. కాకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వస్తే మాత్రం ఇద్దరిలో ఒకరికి వస్తుంది, మీరే డిసైడ్ చేసుకుంటే నువ్వు నా పేరే చెప్పాలి. అంతేకాకుండా ఒకరు సేఫ్ జోన్లో ఉండాలి, ఒకరు డేంజర్ జోన్లో ఉండాలి. ఇద్దరిలోని ఎవరో డిసైడ్ అయ్యి ఒక పేరు చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ అడిగితే నువ్వు నా పేరే చెప్పాలి. అలాగైతే చెప్పు, నేను ఆడుతాను అని అయితే అంటాడు. దీనిలోని స్వార్థం అనుకోవచ్చా, స్ట్రాటజీ అనుకోవచ్చా, కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా. అన్నిటికీ అగ్రీ అవుతుందండి. ఎందుకంటే ఎవరు రారు ఈవిడ దగ్గరికి. చిన్న కూతురి దగ్గరికి అయితే బర్నీ గారు వెళ్ళిపోయాడు. కానీ బర్నీ గారికి కూడా నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్లాను మనకి దమ్ము శ్రీజ గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మనకి బర్నీ గారు వస్తారనమాట. నేను దివ్య నిఖితతో ఆడుతున్నాను, నువ్వు తనుజతో ఆడు అయితే అంటాడనమాట. ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అని చెప్పేసి అయితే ఈ మ్యాటర్ అంతా చెప్పాడు, ఓకేనా. దీంట్లోనే మన బర్నీ గారికి తప్పు లేదు, ఓకేనా. అన్నట్టుగానే మనోడు లాస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్న 2 టాస్క్లో గెలిచాడంటే ఒక టాస్కే గెలిచాడు. ఇంకో టాస్క్ వచ్చేసరికి తనుజ గారు పైన గ్లాస్ పెట్టాడు కాబట్టి గెలిచాడు, ఓకేనా. అప్పుడు మనకి బిగ్ బాస్ మాయ ఇదంతా గమనిస్తూ ఉన్నాడు కదా. అప్పుడు ఏమంటారంటే, ఇద్దరిలో ఒకలే సేఫ్ జోన్లో ఉండాలి, ఇంకోటి డేంజర్ జోన్లో ఉండాలి అని చెప్పేసి అయితే అన్నాడు. అని తర్వాత ఏమైందంటే, ఇంతకుముందే మాట ఇచ్చింది కదా మరి తనుజ, మాట తప్పలేదు, అస్సలు మాట తప్పలేదు, ఎవరిని కూడా కొనుక్కోలేదు. ఓకే, నేను ఇచ్చిన మాట కరెక్ట్గా అమలు పరుస్తాను, నువ్వే ఉండరా సేఫ్ జోన్లో, నేను డేంజర్ జోన్లోనే ఉంటానరా అని చెప్పి తనూజ గారు అయితే డేంజర్ జోన్లోకి అయితే వెళ్ళిపోయారండి. దాని తర్వాత ఏమవుతుందంటే వాటర్ టాస్క్లు అప్పుడు ఏంటంటే ఎవరైతే సేవ్ అయ్యారో, మీరు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఈ టాస్క్లో వారిని పైకి లేపండి అని అయితే అంటారనమాట. ఇక్కడ ఖచ్చితంగా మన బర్నీ గారు, మనకి పెద్ద కూతురు కదా మన ఈవిడ తనూజ గారు, అందరికీ కూడా పరంపర అందరూ కూడా మనకి ఏంటంటే తనూజ గారిని గెలిపిద్దాం అని చెప్పేసి అంటే దివ్యనిఖితో చిన్న కూతురుతో చెప్తాడు. అలాగే మనకి ఇమాన్యుయల్ అయితే అడుగుతారన్నమాట. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసరికి నాకు సంజన గారు కూడా అడిగారు, తర్వాత తనూజ గారు కూడా అడిగారని అయితే అంటాడు అనమాట. ఎందుకు అన్నాడని చెప్పేసి, ఓహో మనోడు ఏంటంటే అగ్గిల మీద కుగ్గుల మీద అవుతాడు. ఎనీవే మన తనూజ గారి సేవ్ అయిపోయి సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతారా. ఇప్పుడు ఏంటంటే మొత్తం అందరికీ కూడా ఎవరైతే సేవ్ అయిపోయారో అందరికీ కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అయితే పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా. బర్నీ గారు, దివ్య నిఖిత, పెద్ద కూతురు అంటే మనకి ఈవిడ తనూజ గారు, ఆర్మీన్ పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తారన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ చీకట్లో సయ్యాటలు అంటే చాలా ఇష్టం. ఆ చీకట టాస్కే పెట్టారు, ఓకేనా. ఎక్కడ ఏ వస్తువు ఉందో తీసారంటే జమ్ మనోడు తీసుకొస్తారంట. కెప్టెన్సీ టాస్క్ అయితే బ్యాండ్ అయితే కొట్టుకొని మనోడైతే 5th వీక్లోకి అయితే అడుగు వేయిపోయాడు అనమాట. దీంట్లోనే మీకు స్టోరీ ఏం అర్థమైందో కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే దమ్ము శ్రీజ గారి పరిస్థితి ఏంటి, దమ్ము శ్రీజ గారు ఎలాగైనా సేవ్ అయిపోతారు, ఎందుకంటే ఓట్లు బాగానే పడ్డాయి కాబట్టి ఎలిమినేషన్ రౌండ్ నుంచి ఈ వారం అయితే సేవ్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ సయ్యాటు గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. ఈ వేళకి ఇంతే ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ చేయండి. నెక్స్ట్ వీడియో వెరీ సూన్గా అయితే రిలీజ్ చేస్తాను. బాయ్.